డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి తీరంలో ఉన్న కమినిలంక గ్రామంలో తీవ్ర విషాదం. స్నానం చేయడానికి వృద్ధ గౌతమి గోదావరి పాయలో దిగిన 8 మంది యువకులు మృత్యువాత పడ్డారు. గోదావరి లోతు ఉధృతి అంచనా వేయలేకపోవడం, స్థానికంగా ఎటువంటి రక్షణ చర్యలు లేకపోవడం ఈ దుర్ఘటనకు కారణంగా కనిపిస్తోంది. మరోవైపు అక్రమ ఇసుక తవ్వకాల వల్ల కూడా గోదావరి గర్భంలో భారీ గోతులు ఏర్పడి ప్రాణాలు కోల్పోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం నియోజకవర్గం, రామచంద్రపురం నియోజకవర్గాలకు సంబంధించిన గోదావరి పాయల్లో కొన్ని లంకలు సరిహద్దులుగా ఉంటాయి. వాటిలో షేరిలంక గ్రామం కూడా ఒకటి. ఈ గ్రామంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి కొంతమంది యువకులు వచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సమీపంలో కమినిలంక గ్రామానికి ఆనుకుని ప్రవహిస్తున్న వృద్ధ గోదావరి పాయలో స్నానానికి దిగారు. దాదాపు 10 మీటర్ల దూరం వరకు పెద్దగా లోతు లేకపోవడంతో నడుచుకుంటూ లోపలికి వెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. తరువాత భారీగా లోతున్న ప్రాంతం ఉండడంతో ఒకరి తర్వాత మరొకరు అందులో పడిపోయారని చెప్తున్నారు. మొత్తం 11 మంది యువకులు స్నానానికి దిగితే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. గోదావరిలో స్నానానికి దిగిన యువకుల్లో కాకినాడ, పోలవరం మండలం ఎర్రగరువు, మండపేట, షేరిలంకకు చెందిన యువకులున్నారు. వీళ్లంతా 14 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు వయసున్నవారి. వీరిలో చాలా మందికి ఈత రాకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని బంధువులు చెప్తున్నారు. గోదావరిలో వడి చాలా ఎక్కువగా ఉన్న సమయంలో స్థానికులెవరూ నదిలోకి దిగే ప్రయత్నం చేయరు. అయితే స్థానికులు కాకపోవడం, ఎటువంటి రక్షణ చర్యలు లేకపోవడంతో యువకులు మృత్యువాత పడ్డారు. 11 మందిలో 3 మాత్రమే బయటపడ్డారు. 8 మంది ప్రాణాలు కోల్పోవడంతో వారి బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సంఘటన జరిగిన తరువాత రెస్క్యూ చర్యలు ప్రారంభించినా రాత్రికి పూర్తిగా చీకటి పడడంతో నిలిపివేశారు. మంగళవారం తెల్లవారుజాము నుండి విస్తృతంగా సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీస్, ఫైర్, రెవెన్యూ సిబ్బంది 4 బూట్లలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఉదయం నుంచి ఒక్కొక్క మృతదేహం లభ్యమైంది. ఇప్పటి వరకు 7 మృతదేహాలను అధికారులు వెలికితీశారు. మరో వ్యక్తి ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు జరుగుతోంది. సంఘటన జరిగిన వెంటనే షేరిలంక గ్రామస్తులు గోదావరిలో మునిగిపోతున్న యువకులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే స్థానికంగా లైఫ్ జాకెట్ల లాంటి రక్షణ సామాగ్రి అందుబాటులో లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైందని చెప్తున్నారు. గోదావరి తీరంలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వార్నింగ్ బోర్డులు, గ్రామంలో కొంతమంది యువకులకు రెస్క్యూలో శిక్షణ, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచితే ఇటువంటి ఘటనలు జరిగిన సమయంలో ప్రాణ నష్టం నివారించవచ్చని సూచించారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్.